మీ చిల్డ్రన్‌లో గూడా టీత్ అన్‌ఈవెన్‌గా గ్రో అవుతున్నాయా? ఓవర్‌లాప్ అవ్వడము, వంకర పళ్ళు రావడము ఇలా అవుతుందా? సో, దీనికి మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటే ఒకటి జెనెటిక్స్ అయ్యుండొచ్చు. అండ్ ఇంకొకటి పిల్లలకి హ్యాబిట్స్ ఉండుండొచ్చు. లైక్ థంబ్ సకింగ్ ఉండుండొచ్చు, మౌత్ బ్రీతింగ్ ఉండుండొచ్చు. అండ్ ఎర్లీ టూత్ లాస్ కూడా ఒక రీజన్ అయ్యుండొచ్చు. సో, ఇది ఇనీషియల్ స్టేజ్‌లో మనం గనక చూసినట్లయితే పిల్లల్లో కొంచెం ట్రీట్మెంట్ అనేది మనకి ఈజీ అవుతుంది. కానీ తర్వాత ఇది చాలా ట్రీట్మెంట్ చేయటానికి గూడా మీకు కష్టమవుతుంది. సో, దీనివల్లనేంటంటే పిల్లల్లో క్యావిటీస్ అనేవి త్వరగా రావడం అండ్ ఎత్తుగా వంకరగా ఉండడం వలన వాళ్ళకి హైజీన్ అనేది కూడా సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతారు. సో, దీనివల్ల క్యావిటీస్ ఎక్కువ ఇంకా ఇంక్రీజ్ అయ్యి ఇన్ఫెక్షన్స్ కానీ పిల్లల్లో ఇది చాలా సివియర్ అవుతుంది. సో, దీనివల్లన పిల్లల కాన్ఫిడెన్స్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో, మన విజయ కృష్ణ డెంటల్ హాస్పిటల్‌లో గ్రోత్ అండ్ అలైన్‌మెంట్ అనేది మీకు ప్రాపర్‌గా ఎవాల్యుయేట్ చేసి సో, ఎర్లీగా ట్రీట్మెంట్ అనేది డయాగ్నోస్ చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ఇస్తాము. దీన్ని గనుక మీరు ఇంకా ఎక్కువ లేట్ చేసినట్టయితే తర్వాత ట్రీట్మెంట్ కూడా మీకు కష్టమవుతుంది.